నథింగ్ ఫోన్ 2A. ఇది నథింగ్ ఫోన్ 2A కాదు, నథింగ్ ఫోన్ 2. ఒక 3-4 మంత్స్ నుంచి నేను యూస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక నథింగ్ ఫోన్ 1 లాంచ్ అయినప్పుడు ఉన్న హైప్ మన నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయినాక మనకు హైప్ లేదనమాట. సో ఎందుకంటే నథింగ్ ఫోన్ 1కి బడ్జెట్ కాదు, మిడ్ రేంజ్లో లాంచ్ అయిందనమాట. సో ఆ ప్రైస్ ఒక 30 నుంచి 34 వేల లాంచ్ అయింది. కాకపోతే రీసెంట్ సేల్స్లో మనకి రీసెంట్ ఆగస్ట్ సేల్స్లో మాత్రం దాదాపు 25,000 లాగా వచ్చింది ఫ్లిప్కార్ట్లో. బీభత్సంగా కొన్నారు చాలామంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత కొంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను షాక్ అయినా అంతమంది కొన్నారని చెప్పేసి. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు నథింగ్ ఫోన్ 1 కూడా డిస్కౌంట్ అయిపోయింది. మీకు చూడండి కావాలి, ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ లేదు. చాలామంది ఇప్పటికీ 25,000 నథింగ్ ఫోన్ దొరుకుతుందా, తీసుకుందామా అని చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కోసం మాత్రమే ఇప్పుడు నథింగ్ ఫోన్ 2A తీసుకొస్తున్నారు. ఒక బడ్జెట్ ఫోన్ కాదు ఇది, ఒక మిడ్ రేంజ్ ఫోన్ ఇది. ఓకేనా. సో చాలామంది చెప్తున్నారు తెలుగు యూట్యూబర్సే 20,000 వస్తుంది తీసుకోండి, 20,000 వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పేసి. ఛాన్స్ లేదు. స్పెక్స్ చెప్తాను, స్పెక్స్ చూసి మీరు డిసైడ్ చేయండి ఏ ప్రజలు వస్తుంది చెప్పేసి. మన దీంతో డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి దీంతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాసెసర్ వచ్చేసి 7200 ప్రాసెసర్. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళతో ఇప్పటికీ తీసుకొచ్చిన అన్ని ఫోన్ నథింగ్ ఫోన్ 1 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే ఈ డైమెన్సిటీ ప్రాసెసర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 7+ Gen 2 ఎక్స్పెక్ట్ చేస్తాను యాక్చువల్గా నేను. సో డైమెన్సిటీ 7200 చెత్త ప్రాసెసర్ అని చెప్పను, కాకపోతే డైమెన్సిటీ ప్రాసెసర్ కొంచెం నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదన్నమాట. ఓకే, 7200 ప్రాసెసర్, ఒక 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. 7 lakhs స్కోర్ చేసిందనమాట. మనకి ప్రీవియస్గా కూడా కొన్ని ఫోన్స్ వచ్చింది, IQ Z7 Pro ఇలాంటి ఫోన్స్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాతో వస్తుంది. 50 MP ప్లస్ 50 MP కెమెరాతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా సామ్సంగ్ ఐసోసెల్ సెన్సార్తో వస్తుంది అనమాట. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 50 MP కెమెరాతో వస్తుంది. సో ఒక కెమెరా బంప్ వచ్చేసి మనకి ఒక పంది మూతున్నట్టుగా చూపించారు వాళ్ళు. సో పిగ్ లాగా ఉంటుంది అనమాట. నాకైతే అది డోరేమోన్ తల్లాగా అనిపించింది అనమాట. ఓకే, బట్ ఎంటైర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు ఒక 3 గ్లిఫ్ లైటింగ్తో వస్తుంది. డిజైన్ చేంజ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మామూలు నథింగ్ ఫోన్ 2లో కానీ నథింగ్ ఫోన్ 1లో కానీ ఫుల్ గ్లిఫ్ ఉంటుంది మనకి ఫోన్ పై నుంచి కింద వరకు బ్యాక్ సైడ్. బట్ అంత లేదు. కెమెరా బంప్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ మాత్రం 3 గ్లిఫ్ లైటింగ్ ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే టిపికల్ 16 MP కెమెరాతో వస్తుంది. దాని వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ 1080p 30 FPS. బ్యాక్ సైడ్ ఎట్లేదనుకున్నా మనం 4K 30 FPS ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బడ్జెట్ ఫోన్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కాబట్టి 4K 30 FPS. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ స్పీకర్ చూసుకుంటే స్పీకర్ కూడా డ్యూయల్ స్పీకర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ వస్తుంది. పైన అండ్ కింద 2 కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 4920 mAh 5000 mAh బ్యాటరీ వాళ్ళు చెప్తుంది. టిపికల్గా చూసుకుంటే 4920 mAh అనమాట. దాన్ని చార్జ్ చేయడానికి వాళ్ళు ఇప్పటికీ ఇది కన్ఫర్మ్డ్ అయింది, బట్ ఛార్జర్ కన్ఫర్మ్ చేయలేదు. 33 వాట్ కానీ ఆర్ఎల్స్ 45 వాట్ కానీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనకు రీసెంట్గా CMFలో ఒక 65 వాట్ ఛార్జర్ లాంచ్ చేశారు కదా బ్రో, 65 వాట్ ఇవ్వచ్చా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళకి ఇస్తే 33 వాట్ ఆర్ఎల్స్ 45 వాట్, 65 వాట్ ఇవ్వడం. ఎందుకంటే నథింగ్ ఫోన్ 3 లాంచ్ అవ్వాలి. ఆ ఫోన్లో మనం 65 వాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 33 or 45 దీన్నే ఇస్తారనమాట దాన్ని ఛార్జ్ చేయడానికి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనం మెటల్ బిల్డ్ క్వాలిటీతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లీక్డ్ ఇమేజెస్ చూసుకుంటే మనకి అక్కడ కింద చూసుకోవచ్చు యాంటీనా బ్యాండ్స్ కనబడిస్తుంది. యాంటీనా బ్యాండ్ వచ్చేసి మనకి ఎప్పుడు మెటల్ బాడీలో మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు నథింగ్ ఫోన్ 1 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు, మనము బిల్డ్ క్వాలిటీలో వాళ్ళు ఎక్కువ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా ఇది కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీకి వెళ్లకుండా మెటల్ బిల్డ్ క్వాలిటీకే వస్తారు. 99% మెటల్ బిల్డ్ క్వాలిటీనే, దాంతో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది యాక్చువల్గా స్పెక్స్ అయితే. అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే ఎప్పుడు లాంచ్ అవుతుంది బ్రో అడిగారంటే February 27th MWC ఈవెంట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఇది ఫోన్ లాంచ్ అవుతుంది. సో గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఆ రోజు మనకి ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా ఇంకా కొంచెం టైం తీసుకుంటారా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికీ నథింగ్ ఫోన్ 1 కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కావచ్చు, మనకి ఎప్పుడైతే గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారో అదే డేట్లో మనకి ఇండియాలో కూడా లాంచ్ చేశారు. సో ఇది MWC ఈవెంట్లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఇప్పటికీ లాంచ్ డేట్ కానీ మొబైల్ స్పెక్స్ కానీ ఇప్పటికీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నథింగ్ ఫోన్ 1లో నథింగ్ ఫోన్ 2లో ఈ రెండిట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సో ఆ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ నథింగ్ ఫోన్ 2Aలో ఉండదని నా ఇంటెన్షన్.
నేను కోరుకుంటా అనేది ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తే బెస్ట్. ఇప్పటికీ లీక్ స్పెక్స్లో కూడా ఎక్కడ IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుందని ఇక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ నేను అనుకుంటున్నా దాంతో తీసుకొస్తే బెస్ట్ అనేది. ఎందుకంటే రెడ్మీ Note 13 Pro ప్లస్ అదే ప్రైస్ బ్రాకెట్లో లాంచ్ అవుతుంది, దాంతో వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. రీసెంట్ ట్రెండ్ కూడా అదే 25,000లో వాటర్ రెసిస్టెంట్ ఫోన్లు తీసుకురావడం అనేసి. సో ఆ వైర్లెస్ ఛార్జింగ్ తీసేసి మనకి వాటర్ రెసిస్టెంట్ తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 కొన్ని చాలా నీళ్ళు అవుతుంది, ఒక 4 months అవుతుంది అనుకుంటాను ఇయర్లీ. ఈ ఫోన్ ఇంతవరకు నేను వైర్లెస్ ఛార్జింగ్ చేయలే. సో చాలామంది వైర్లెస్ ఛార్జింగ్ ఎక్కువ యూస్ చేయరు, రేర్ కేసెస్ యూస్ చేసేది. ఇస్తే బాగుంటుంది, నేను కాదని చెప్పను, బట్ దాన్ని తీసేసి మనకి ఏది యూస్ఫుల్ అది తీసుకొస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ప్రెజెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 25 నుంచి 30,000 లోపల వస్తుందని నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను అనుకుంటున్నది. బట్ ఈ ఫోన్ హిట్ అవ్వాలంటే 25,000 లోపల లాంచ్ అయిందంటే మాత్రం 25కి లాంచ్ చేసినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఫోన్ మాత్రం. ఇది ఆ స్పెక్స్ చూసాం కదా, ఆ మెటల్ బిల్డ్ క్వాలిటీ కానీ, సో ఆ ప్రాసెసర్ ఒక్కటి నాకు కొట్టుకుంటానే ఉంది మైండ్లో. ఆ Dimensity 700 ప్రాసెసర్ వేరేదైనా ఇచ్చింటే బాగుంది కదా. నేను అనుకునేది స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసరు. ఆ ప్రాసెసర్ ఇచ్చి 30,000 పెట్టింటే కూడా నిజంగా చాలా మంచి ఫోన్ ఇది. బట్ డైమెన్సిటీ ఇవ్వడం వల్లనే నేను 25,000 చెప్తున్నా ఈ ఫోన్ని. సో 25,000లో ఖచ్చితంగా లాంచ్ అయిందంటే మాత్రం సో కిల్లర్ డీల్, మహాలూట్, బ్లాక్ బస్టర్ మీరు ఏం చెప్పినా ఆ ఓడికి ఇది ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. 25,000లో లాంచ్ అయిందంటే కానీ మన నథింగ్ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా వాడు 25 నుంచి 30,000 లోపల లాంచ్ చేస్తాడు. ఈసారి ఏమన్నా వాళ్ళు ఇండియన్ మార్కెట్ని అనలైజ్ చేసి ఆ ప్రైజ్లో లాంచ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇది స్పెక్స్ అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్. సో ఆ యూట్యూబర్ చెప్పినలాగా మీరు అనుకున్నలాగా 20,000కి అయితే ఖచ్చితంగా అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఈ స్పెక్స్ చూసి చెప్పండి అబ్బా, మెటల్ బిల్డ్ క్వాలిటీతో 50 ఆ ఓఎస్తో ఆ స్పెక్స్తో ఖచ్చితంగా వస్తుందా? ఆండ్రాయిడ్ డిస్ప్లేతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ స్పెక్స్తో వస్తుంది 20,000 లోపల. కొంచెం బుద్ధి ఉండాలి చెప్పేటప్పుడు. సో ఖచ్చితంగా ఈ స్పెక్స్ వస్తే చూడండి, ఒకటి మీరు అనుకోవచ్చు రావచ్చు కదా, చెప్తే ఏమవుతుంది చెప్పేసి, వస్తే మీకన్నా ముందు నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. అర్థమవుతుందా? సో 20,000లో ఫోన్లు వచ్చింది, 25,000 లాంచ్ అవ్వాల్సిన ఫోన్ 20,000 లాంచ్ అయిందంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్థమవుతుందా? సో దయచేసి ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పబ్లిక్ని ఇచ్చేయద్దండి. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అయిపోతుంది వాళ్ళు, ఖచ్చితంగా అది డిసప్పాయింట్ అయిపోతారు మనం చెప్పేదాని వల్ల. ఓకేనా? సో ఇది నా ఒపీనియన్. సో ఇది కాసి వాళ్ళ వీడియో అయితే మీకు ఈ వీడియోలో ఎవరీ పాయింట్ అండ్ ఎవరీ ఎక్స్పెక్ట్ క్లియర్ అర్థమైంది అనుకుంటా. సో ఇంకేమైనా డౌట్స్ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద కమెంట్ రిప్లై చేస్తాను. దిస్ ఎవరీవన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ నెక్స్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.